హలో! అమ్మ నమస్తే. నమస్తే అండి. చెప్పండి. అదే అండి తెలంగాణ రైతు బంధు ఏంటండి అది? రైతు ఏమి రా బంధువా? రైతు రుణమాఫియా అమ్మ? రైతు రుణమాఫీ అండి. ఓకే. ఓకే. మీ దగ్గర అంటే మీరు ఎక్కడున్నారు మీరు? మేమండి పక్కనండి ఖమ్మం డిస్ట్రిక్ట్. ఖమ్మం డిస్ట్రిక్ట్ గదా! ఓకే. ఇప్పుడు అవునండి. ఎంత లోన్ తీసుకున్నారు? మీరు ఎక్కడ తీసుకున్నారు? ఏ బ్యాంక్‌లో? మే మేము రూ. 1,00,000 సొసైటీ బ్యాంక్ సొసైటీ తీసుకున్నామండి. బ్యాంక్‌లో తీసుకున్నారు. మరి పొదుపు ఎందుకు అవ్వలేదు ఖాతామైన మీది? మాఫీ అవ్వాలి గదా! ఇప్పటికే. అదే వీళ్ళు కుటుంబ సభ్యులు నిర్ధారణ చేయాల్సి ఉంది అని అచ్చా! ఆ చూపిస్తుందండి అది. స్టేటస్ చూపిస్తా ఉందా? ఓకే. ఓకే. అవునండి. ఓకే. ఇప్పుడు చేసిర్రా మరి? అంటే క ఆ! అగ్రికల్చర్ ఈ ఆఫీసర్‌కి చెప్పిర్రా? ఏఈఓ గారికి చెప్పామండి. చెప్తేనేమో ఏఈఓ గారేమో ఇంకంతే ఆంధ్రాను, తెలంగాణ బార్డర్ ఉంటే పొలాలన్నీ తెలంగాణలో ఉన్నాయి కదండీ మాయి. అవునండి. అవునండి. ఆ! ఆ! అయితే ఎప్పుడు ఏస్తారు ఈ సంవత్సరమేమో మరి ఆంధ్ర వాళ్ళకి ఇవ్వట్లేదేమో అండి అని కూడా ఏమి చెప్పట్లేదు. మాకు గూడా ఏం తెలీదండి అంటున్నారు. అట్లా ఉండదమ్మా. ఇప్పుడు పొలాలు ఇక్కడ ఉంటే మీరు ఇక్కడ రైతులు అవుతారు గదా! సరే మీరు అక్కడ ఇప్పుడు అన్నీ అంతేనండి. అక్కడే మనుషులు ఉన్నాయి. అక్కడి వాళ్ళే అయ్యుండొచ్చు కానీ పొలాలు ఇక్కడియే గదా! అవునండి. సో, ఇక్కడ రైతుల కిందనే వస్తారు. మీరు తప్పకుండా ఆ! ఇప్పుడు అవుతది. 2,00,000 వచ్చే దాంట్లో మీరు లిస్ట్‌లో ఉంటారు. లేదంటే ఆ తర్వాత గూడా మీపై డిసిషన్ తీసుకుంటారట. ఇట్లాంటి ఆ! ఇష్యూస్ ఉన్నాయన్నీ గూడా ఫైనల్‌గా డిసిషన్ తీసుకొని ఇంకొక టర్మ్‌లో చేస్తారట కంప్లీట్‌గా అందరికి. కుటుంబ సభ్యులు నిర్ధారణ చేయవలసి ఉందని అందరియి అలానే చూపిస్తుందండి. మా అవునండి. ఊర్లో అవునండి. అందరియి అదే పరిస్థితి. అవునమ్మా. అవునమ్మా. అవన్నీ గూడా మీకు సెపరేట్‌గా చేస్తారని చెప్పిండ్రు ప్రభుత్వం. టెక్నికల్‌గా ఇష్యూస్ ఉన్నాయన్నీ గూడా. ఏం చేస్తారండి పాపం ఎటుగాని అందరూ 2 ఎకరాలు, 3 ఎకరాల రైతులే ఉన్నారు గూడా. కరెక్ట్ అమ్మా. ఎక్కువ కరెక్ట్. గూడా లేరు. అయితే ఇంకొకటి కాదు అనైతే మీరు డిసప్పాయింట్ అవ్వకండి. అవ్వచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఏం జెప్పిందంటే అర్హత ఉన్న రైతుకందరికీ చేస్తామని చెప్పింది. సో, ఆ తర్వాత మనకు గ్రీవెన్స్ సెల్స్ పెట్టింది. మనం అవసరమైతే కంప్లెయింట్ జేయొచ్చు. ఏఈఓలు ఇంటింటికొచ్చి చూసుకొని మరి చేస్తామని చెప్పిర్రు. అదే ఏఈఓ గారు గూడా ఏమంటున్నారంటే హ్మ్. మాకు పైనుంచి ఏం ఆర్డర్స్ ఏమి రాలేవు. రాలేదమ్మా అంటున్నారు. రాలేవు. వచ్చిన తర్వాత వస్తారు మీ దగ్గరికి. ఎప్పుడు తెలుసా? ఇప్పుడేమో అన్నీ సవ్యంగా ఉన్నోళ్ళందరికి అయిపోతాయి. ఈ మూడో విడత. అవునండి. ఆ! అదయ్యాక ఇంక 2, 3 రోజుల్లో క్లోజ్ అయిపోతుందంటున్నారు అవును. కదండీ! 15థ్ ఆగస్ట్ కల్లా అన్నీ కరెక్ట్‌గా ఉన్న వాళ్ళకయిపోతాయి. సమస్య ఉన్న రైతులందరి ఇప్పుడు అందుకే నేను ఈ మార్నింగ్ లైవ్ జేయడానికి కారణం గూడా, ఎంతమంది రైతులు ఎట్లాంటి సమస్యలతో ఉన్నారు, ఎంతమందివి ఇంకా కానీ అవ్వలేదని మా చెప్పడానికే నేను వైపు నుంచి ఏ సమస్య లేదు గదండీ! క్లారిటీగా ఉంది. అదమ్మా అది టెక్నికల్ వాళ్ళు ఇష్యూనే అది. మీ సైడ్ కాదది. టెక్నికల్ ఇష్యూ అది. బ్యాంక్ సైడ్ ఉంటది. లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ సైడ్ ఉంటది. ఇప్పుడు మీది డిసిషన్ తీసుకోకపోవచ్చు. బార్డర్‌లో ఉన్నవాళ్ళు మరి మీ ఆధార్ కార్డ్‌లన్నీ అక్కడియి ఉంటాయి గదా! అన్నీ అక్కడే ఆధార్ కార్డ్ మరి ఆంధ్రాకొస్తది గదండీ! అందుకే అంటున్నా నేను. ఆంధ్ర ఆధార్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి, సో, మీకు తెలంగాణ భూములున్నాయి కాబట్టి, వాళ్ళింకా డిసిషన్ తీసుకోలేదు. మీ డిసిషన్ గూడా హ్మ్. తీసుకుంటారు. ఎందుకంటే ఖమ్మంకి సంబంధించిన మంత్రే ఉన్నాడు ఇయాల తుమ్మల నాగేశ్వరరావు కాబట్టి, ఆ రైతులందరి బాధ బట్టి గారి తెలుసు. దగ్గరికెళ్లారంటండి. మర్లపాడులో అక్కడ బట్టి గారి దగ్గరికి కూడా ఎళ్లారు ఖమ్మంలో. బట్టి మా గారి దగ్గరికెళ్తే ఆడపిల్లలకి ఏమన్నారట? ఇస్తుంది గదండీ! మరి ఇవ్వాలి గదా! అంటే ఆయనేం మాట్లాడలేదంట. లేదండి. లేదు. లేదు. చేస్తారు. చేస్తారు. 100% అవుతది. ఆయనేం మాట్లాడలేడంటే ఆయన చేతిలో ఏం లేదు. మంత్రి ఆయన కాదు కాబట్టి ఆయనకు తెలీదు. సో, నేనేమంటా ఉన్నా ప్రభుత్వం తరపున ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా చెప్పాల్సి ఉండే. టెన్షన్ పడొద్దు అందరు రైతులు అర్హులే అని జెప్పి. కానీ తుమ్మల నాగేశ్వరరావు అన్న మాటయితే ఖచ్చితంగా అర్హత ఉన్న రైతుకు చేస్తా అని చెప్పిండు. సో, మీ అందరి తరపున నేను గూడా ఒకసారి మరి మీరు ఎంతమంది రైతులున్నారో ఏందో మీతో మాట్లాడతా నేను. మీ నంబర్ నోట్ జేసుకుంటా. ఇవన్నీ గూడా ఆ! ప్రభుత్వానికి ఊర్లో చేరవేసేలాగా చేస్తాను. ఊర్లో ఉన్నారండి. ఒక 50 మంది రైతులు యెస్ పైనే అమ్మా. ఉన్నారు. నేననేది అందరిది అదే పరిస్థితి. మీ అందరి బాధ ఒక్కసారి ప్రభుత్వానికి చేరేలాగా మరి బార్డర్‌లో ఉన్న వాళ్ళే చేస్తారా లేదా అని మంత్రి గారిని అడిగే ప్రయత్నం చేస్తాం. ఆ! సరే. సరే అమ్మా. ఓకే.